తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎంతవరకు అమలయ్యింది? మేము ఏదైనా వాస్తవమే మాట్లాడతాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. 6 గ్యారంటీల్లో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 53 లక్షల మందికి ఇస్తున్నాం. వాళ్ళ దీవెనలు అందుకే రేవంత్ రెడ్డి గారు అంటాడు మళ్ళీ మేమే కాంగ్రెసే వస్తుంది. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ మన మహాలక్ష్మి పథకం కింద గృహజ్యోతి పథకం కింద ఇట్లా మనం పెట్టుకున్నాం 6 గ్యారంటీలు. సబ్సిడీ సిలిండర్ 500కి 45 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకేం కావాలి 45. అదేవిధంగా ఉచిత బస్సు ఇవాళ మహిళలు 10,000 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇలా కాలేజీకి పోయే మహిళ తండ్రి మీద తల్లి మీద అమ్మ నా బస్ పాస్కి 3,000 4,000 అని ఆధారపడట్లేదు. తండ్రి మీద భారం పడకుండా రేవంత్ రెడ్డి ఆ భారాన్ని మోస్తూ ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న కళాశాల విద్యార్థుల యొక్క బస్ పాస్ ఫీజు కడతాడు. నెలకు 3,000 4,000 మిగులుతున్నాయి. కాలేజీకి పోయి వస్తున్నారా నగరంలో ఇటు నుంచి అడుగు. అదేవిధంగా చిల్లర వ్యాపారం వర్తకులు చిన్న చిన్న కూరగాయలు పళ్ళు అమ్ముకొని ఈ ధర నుంచి ఆ మార్కెట్ నుంచి ఎక్కడైతే వాళ్ళకి అమ్ముడు పోతాయో వస్తువులు అమ్ముకుంటూ బస్సుల్లో తిరుక్కుంటూ టికెట్ లేకుండా నెలకి 3,000 రూపాయలు మిగిలించుకుంటున్నారు. మంచిదే కదా, రోజు అవుతుంది కదా. మన ఎవరికి బాధ? అది సంతోషపడతాం. ఇలా పుష్కరాలు అంతే పుష్కరాలు జరుగుతున్నాయి. అంతకుముందు సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనప్పుడు మహిళలు విపరీతంగా పోయారు. ఎందుకు పోయారు? పుణ్యం పొందారు. దేవుడి దగ్గరకు పోయి అక్కడ పోయి బస్సుల్లో పోయి ఉచితంగా పోయారు. మన సమ్మక్క సారక్క జాతరలో ఎంత మహిళలు విపరీతంగా పోయారు. ఎందుకు పోయారు? వాళ్ళు దేవతలను కొలుచుకునేందుకు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు, ఆధార్ కార్డు చూపిస్తేనే ప్రయాణం చేస్తాడు. అట్లా తల్లి మీద తండ్రి మీద లేకుంటే అన్నల మీద ఆధారపడకుండా భర్త మీద ఆధారపడకుండా ఒక స్త్రీ ఈ విధంగా నచ్చిన దేవుళ్లను కొలుచుకుంటూ మొక్కుకుంటూ బస్సుల్లో ప్రయాణం చేసుకుంటూ తమ జీవితానికి మిగిల్చుకుంటూ ఆదాయాన్ని మిగిల్చుకుంటూ ముందుకు పోతుంటే సాధికారతతో ముందుకు పోతుంటే తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇలా పుట్టగతులు ఉండవు. మహిళలే సగం మంది ఉంటారు. ఈ మహిళలు రేపొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటేస్తారు. మాకు వేయరు కాబట్టి దాని మీద వ్యంగ్యాస్త్రాలు గొడవలు ఎప్పుడు కాలే అప్పుడే ఆయన అంతకుముందు ఉచిత బస్సు ప్రయాణం అయినప్పుడు కూడా ఖర్చీపు దగ్గర మస్తు మేము బస్ పాసులు తీసుకునే ప్రయాణం చేసినాడు కాలేజీలకి. ఎంత కొట్లాట్లు పెద్ద పెద్ద అప్పుడు కొట్లాట్లు అయితే ఇప్పుడు కూడా అవుతాయి పెద్ద. అది అంతటితో కొట్లాడితే అవుతున్నాయని చెప్పి ప్రయాణం మానేస్తామా? అరే ఉచిత బస్సు ప్రయాణం ఆనందం వేరబ్బా. ఇప్పుడు కార్లు ఉన్నోడికి ఏం తెలుస్తుంది అంటున్నా. ఆ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి సుదూర గమ్యం చేరుకొని ఇంటికి పోయి హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఎక్కడో ఉన్న మాలుపూర్ ప్రాంతానికి ఇంటికి పోయి మళ్ళీ సెలవుల తర్వాత కాలేజీకి వచ్చి టికెట్ లేకుండా వస్తే ఎంత భారం తగ్గిస్తాడు రేవంత్ రెడ్డి? కాబట్టి ఇది వాళ్ళకి గిట్టట్లే, ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకి గిట్టట్లేదు. ఇంకా మిగతా అది ఇంకా మేము అన్నది ఆసరా పెన్షన్లు ఒకటి పెంచలేదు, మహిళలకు 2,500 రూపాయలు ఇవి ఇస్తాను. అది కూడా ఆ ముచ్చట కూడా తీరుస్తాం. రైతు భరోసా రూపంలో 9,000 కోట్లు 75 లక్షల మందికి 1,50,00,000 సాగు యోగ్యమైన భూములకు ఇస్తున్నాం మేము. వాళ్ళు రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ భూములకు తర్వాత పెట్రోల్ బంకులకు కూడా ఇచ్చిన గనులు వాళ్ళు దళిత బంధు, అది మన రైతు బంధు. మరి మేము అట్లా కాదు. ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు సాగు అవుతున్నాయి. 75 లక్షల మంది రైతుల ఖాతాలో వేసినాం. నువ్వెంత 100 ఎకరాలు సాగు చేస్తానో ఓకే 100 ఎకరాలకు వస్తావు, 50 ఎకరాలు సాగు చేస్తానో 50 ఎకరాలు ఇస్తాను. కానీ సాగు చేయకుండా రాళ్లల్లో రప్పల్లో నాకు భూమి ఉంది, పెట్రోల్ బంకుల్లో ఉంది, నేను రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకున్నా, ఈ భూమి నాదే, దానికి డబ్బులు ఏమంటే ఎట్లా ఇస్తాం? పెట్టుబడి సాయం, పంటకు పెట్టుబడి సాయం. నీ వ్యాపారం చేయడం అమ్ముకోవడానికి కాదు, అది పెట్టుబడి సాయం. అది బాగానే వస్తుంది అన్ని విధాలుగా. రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల రుణమాఫీ, 25,36,000 మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు వేసి నడుస్తూనే ఉంది. అన్నీ మేము చేయాల్సినవి 2 ఉన్నాయి ప్రధానంగా. ఈ 6 గ్యారంటీలో ఆసరా పెన్షన్లు పెంచాలి, మహిళలకు 2,500. మహిళలను ఇలా లక్షాధికారులు అది కోటీశ్వర్లు చేస్తున్నాం, పెట్రోల్ బంకుల యజమానులు చేస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళకి 5 లక్షల కన్నా ఎక్కువ రుణాలు ఇలా మహిళా సంఘాలకు, ఇవాళ 14 లక్షల వరకు ఇస్తున్నాం మనం. అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం. పొదుపు సంఘాలుగా పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెంది వడ్డీ లేని రుణాలు మళ్ళీ గత ప్రభుత్వం ఎగ్గొట్టిపోతే పావలా వడ్డీ ఎగ్గొట్టి మనం కట్టినాం 4,000 కోట్లు కట్టినాం మనం వచ్చిన తర్వాత. ఇలా మహిళలు ఆర్టీసీ బస్సు యజమానులు అయ్యారు, డిపోలలో 600 డిపోలలో బస్సులు నడుపుతున్నారు. ఈ విధంగా మహిళలు దాని గురించి ఆలోచించి నాకు 2,500 మా రేవంత్ అన్న నన్ను మహిళా సంఘంలో మాకు చాలా సహాయపడతాడు, మాకు మమ్మల్ని యజమానులు చేసిండు, పెట్రోల్ బంక్ యజమానులు చేస్తాడు, మంచి కట్టుకొని ఏదైనా పేరెంట్ హాల్కి పోయి ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు మాకు. మరి కేసీఆర్ ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పక్షులు రాకుండా పందులు రాకుండా వాటిని భయపెట్టడానికి దిష్టి బొమ్మలు లెక్క కట్టేది. మరి నారపడుతులు కట్టుకొని పండగలకు పబ్బాలకు వెళ్తున్నారు, సంతోషపడుతున్నారు, పాలపిట్ట రంగు చీరలో. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి అవి మిగతా ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నాం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినాం, ఏది 1000 కోట్లు ఇచ్చిన కూడా ఇచ్చినవా. అదేవిధంగా విద్యార్థులకు సింగరేణి సహకారంతో విద్యార్థులకు అన్నం అది కూడా ఉంది మా హామీల్లో. ఫెలోషిప్లు ఇస్తున్నాం,
ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెలోషిప్లు ఇవ్వట్లే. జాబ్ క్యాలెండర్ విషయం ఏంది? జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయం ఏమైంది, ఎవరు ఆపమన్నారు అసలు? మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత అసలు ఉద్యోగాలు ఈ మొన్న 67,723 ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే ఇప్పుడు పరీక్షల వాయిదా ఏమని కొట్లాడింది ఎవరు? ఆ పరీక్షలు సకాలంలో పూర్తయినట్టయితే జాబ్ క్యాలెండర్ ద్వారా మళ్ళీ ఒక 50,000 40,000 ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్ 1 వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేయాలి, డిఎస్సి వాయిదా వేయాలి, దాని మీద ఉద్యమాలు రోడ్ల మీద. నేను ఎక్కడ చూడలేదు. నేను నిరుద్యోగ చేసింది స్థాపించిన ఈ రాష్ట్రంలో. ఓకే. నిరుద్యోగుల కోసం నికార్సుగా కొట్లాడిన అస్సలు సిసలైన నిరుద్యోగం చేసి నాదే. ఇలా ప్రతి ఒక్కటి పెట్టుకుంటాను నిరుద్యోగం, కానీ పెట్టుకోను వాళ్ళ ఇష్టం. కానీ నిరుద్యోగ నాయకుడు దేనికోసం కొట్లాడాలి? అక్రమాలు జరిగితే కొట్లాడాలి, అవకతవకలు జరిగితే కొట్లాడాలి. ఈ అడిగి నిద్రపోయారు. నీటి పరీక్షా పత్రం 22 లక్షల మందిని నాశనం చేశారు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ నిరుద్యోగం చేసి నాయకులు అడిగిపోయారు, మాట్లాడింది రాడన్నా. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది కృత్రిమ నిరుద్యోగ నాయకులు తయారైపోయి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిజంగా చదువుకునే నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించాలా.